నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ధనిష్ట నక్షత్రం, ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, అలాగే పాదాల వారీగా కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఏ పాదం వాళ్ళు ఎలా ఉంటారు, జీవితంలో ఏ విషయాల్లో డెఫినెట్ గా కొన్ని మార్పులు తెచ్చుకుని తద్వారా ఆనందకరమైన జీవితాన్ని వీళ్ళు అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇత్యాది విషయాలు ఒకసారి మీద అవరాసి. ధనిష్ట నక్షత్రం కుజుడు అధిపతి. ఫైర్ బ్రాండ్స్ అనుకోవచ్చా? ఫైర్ బ్రాండ్స్. అయితే ఇక్కడ మహర్షి చెప్పిన లక్షణాలు డిఫరెంట్ గా ఉన్నాయి. అవునా? ధనవంతుడు, దాత, సూర్యుడు, నష్టకళత్రం. నష్టకళత్రం అంటే భార్యని కోల్పోవటం కానీ, డైవర్స్ కానీ, విడిపోవటం కానీ, వదిలేయటం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. దేశవాస ప్రీతి, బయట దేశాలకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది. బయట దేశాల్లో ఉంటే బాగుంటుందని ఉంటుంది. అక్కడైతే హ్యాపీగా ఉంటాను, ఇక్కడ డర్టీ రోడ్స్ అక్కడ బాగుంటాయి అనే ఫీలింగ్ ఉంటుంది. విదేశవాసంలో యొక్క ప్రీతి, కానీ అది వాళ్ళ జాతకంలో ఉంటే, యోగం ఉంటేనే జరుగుతుంది. వీళ్ళకి కోరుకున్నంత మాత్రం జరగదు కదా, వాళ్ళకి జాతకంలో ఉండాలి. అసత్యవాది, ఎప్పుడు అబద్ధాలు ఆడటం, అబద్ధాన్ని నిజం చేయాలని ట్రై చేస్తాడు, వాదిస్తాడు, ఇదే నిజం, ఇదే కరెక్ట్. వాచాలుడు, ఎక్కువగా మాట్లాడతాడు. నృత్యము గానములందు ప్రీతి గలవాడు. గాలివాటం, మూర్ఖత్వం. డ్యాన్స్ అంటే బాగా ఇష్టంగా ఉంటుంది. గాలివాటం ఎటు వస్తే అటు వెళ్తూ ఉంటారు. మూర్ఖత్వం ఎక్కువ. ఒకటో పాదాన వాళ్ళ లక్షణాలు: నీతి రహితుడు, భారీ శరీరి, స్వార్థపరుడు, నలుగురు దృష్టిలో తానేమిటో అని అవకాశాలు జారవిడుచుకుంటాడు. నలుగురు దృష్టిలో తానేమిటో అని అంటే లేని అపోహలు తన మీద తనకే, నన్ను ఇలా అనుకుంటున్నారని ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారు. రెండో పాదంలో వాళ్ళు టక్కరి, మోసగాడు, దరిద్రుడు, శ్రమించును, స్థిరమైన వాడు, తెలివితేటలు అధికం. కార్యసాధకులుగా ప్రతిభ ఉన్నప్పటికీ ఎదుటివారిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికే చూస్తారు. ఇప్పుడు ఒక పని కార్యసాధత, ఆ టాలెంట్ వీళ్ళకు ఉంది, కానీ తన టాలెంట్ని కాకుండా ఎదుటి వాళ్ళని అనుకూలంగా మలుచుకోవడానికి ట్రై చేస్తారు. తన టాలెంట్తో తెచ్చుకోవాల్సిన పనిని ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేసి తెచ్చుకోవాలని అనుకుంటారు. ఇన్స్పైర్ చేయడమే టాలెంట్ అనుకుంటారు. తమని తాము అతిగా నమ్మించుకోవడం వలన కానీ, లేదా తమపై తమకు విశ్వాసం లేకపోవడం వల్ల కానీ అవకాశాలు వదుకుంటారు. రెండు రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్, తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్, లేదా తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఈ రెండింటి వల్ల నష్టపోతారు, అవకాశాలు వదులుకుంటారు. మూడో పాదం వాళ్ళు న్యాయవర్తనుడు, రూపవంతుడు. అదే ధనిష్ట నక్షత్రం. ఎంత వేరియేషన్. న్యాయవర్తనుడు, రూపవంతుడు, తమని తాము ఎక్కువగా ఊహించుకునుట, తాము లేకుండా ప్రపంచ మనుగడే లేదనే భావం, అహంకరించిన కొద్దీ అవమానం, భంగపాట్లు తప్పవు. అంటే వీళ్ళు ఎంత ఈగోకి పోతారో అంత అవమానాలు పొందుతారు. ఆ ఈగోని తగ్గించుకుంటే మంచిది. ఈగోని పెంచుకుంటూ పోతే
ఆ అవమానాలు ఎక్కువ అవుతాయి తప్ప దానివల్ల యూజ్ లేదు. యూజ్ లేదు. Yeah. లోతైన మనస్తత్వం ఉండదు, కానీ ఉన్నట్లు ప్రదర్శిస్తారు. రైట్. నాలో ఏముందో నీకేం తెలుసు, నేనేం ఆలోచిస్తున్నాను నీకేం తెలుసు. ఏమీ లేదు. ఆ, ఓకే. అది. సో ఇలాంటి లేనిది ఉన్నట్టుగా ప్రదర్శిస్తారు. 4వ పాదం వాళ్ళు ధని, అంటే డబ్బు గలవాడు, క్రూరుడు, కొంచెం క్రూరమైన మెంటాలిటీ ఉంటుంది, గర్వి, గర్వం ఉంటుంది, ఈగోయిస్టిక్ పర్సనాలిటీ, మోసగాడు, అవసరమైతే మోసం చేయడానికి వెనకాడరు. శ్రమని నమ్ముకుంటేనే మనగడు వీళ్ళకి, కానీ శ్రమని నమ్ముకోకుండా మోసం చేయాలని ట్రై చేస్తుంటారు. ఎదుటివారితో పోల్చుకొని అవకాశాలు జారవిడుచుకుంటారు. అయ్యో. ఎదుటివారితో పోల్చుకొని కంపారిజన్ పోల్చుకొని అవకాశాలు జారవిడుచుకుంటారు. సో ఇవి ఈ 4 పాదాలు ధనిష్ట నక్షత్రం. అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి లక్షణాలు మారుతాయి, పరిస్థితి మారుతుంది, కానీ ఎన్నో మ్యాచ్ ఉంటుంది. ఎన్నో కొన్ని కాదు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి, ఫ్లేవర్స్ తో. ఫ్లేవర్స్ ఉంటాయి, బట్ అవి ఒకటి ఇంకో దాంతో కలిసినప్పుడు వచ్చే మిక్స్డ్ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి. బట్ ఇది వాళ్ళు ఆలోచిస్తే ఈ లక్షణం నాకు ఉందా లేదా అని ఆలోచిస్తే అర్థమవుతుంది. కొన్ని చోట్ల బాహటంగా కనిపిస్తుంది, కొంతమందికి బాహటంగా కనపడదు, ఇంటర్నల్ గా ఉంటుంది. లగ్నాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, అండ్ వాళ్ళ పేరుని బేస్ చేసుకుని ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ని బేస్ చేసుకుని ఉంటుంది. బట్ ఏదైనా అన్ని ఇంటర్లింక్ గానే వస్తాయి. మరి ఇంతకీ ఏం మార్చుకోవాలి సార్ వీళ్ళు? ఖచ్చితంగా ఈగో తగ్గించుకోవాలి. ఈగో తగ్గించుకొని క్రూరత్వాన్ని, అంటే మెంటాలిటీని కొంచెం, గివింగ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్. అంటే ఇవ్వడమే ప్రధానంగా పెట్టుకోవాలి, కానీ లాక్కోవడమే ప్రధానంగా పెట్టుకోకూడదు. గివింగ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్ అంటారు. సో అలా ఉంటే వీళ్ళకి బాగుంటుంది. వీళ్ళకి మంగళవారం, ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మార్పు అనేది వస్తుంది డెఫినెట్ గా లైఫ్ లో 100%. మంగళవారం, శనివారం, మంగళవారం, ఆదివారం, ఈ 2 రోజులు ఏదో ఒక అలవాటు, నోటికి అలవాటు చేసుకుంటే సార్థక నక్షత్రంలో ఉన్న ధనిష్ట ధనం ఇష్టం వచ్చినట్టుగా వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించారు. రైట్ సార్, అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు సార్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శతభిష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.